మద్యం కుంభకోణంలో పట్టుకోవడానికి ఏమీ ఉండదు. ఢిల్లీలోదైతే తరహాలో అయితే కనుక ఇప్పుడు కేసులు పెట్టాలి. ఎందుకని? ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్గా మార్చినప్పుడు ఆటోమేటిక్గా తినడానికి డబ్బులు వస్తాయి. ప్రైవేట్ మద్యం దుకాణాన్ని ప్రభుత్వానికి మారిస్తే ఎవడు డబ్బులు ఇస్తాడు? ప్రైవేట్ వాడు ఇస్తాడా? తయారు చేసేవాడు. మరి తయారు చేసేవాడు ఇప్పుడు ఇవ్వడా? ప్రైవేట్ షాపులు ఇస్తే సహజంగా జరిగేది. కాబట్టి అది ప్రూవ్ చేయాలంటే ఎవరైతే మద్యం సప్లై చేసినటువంటి డిస్టిలరీస్ వాళ్ళు అందరిని అడగండి, వాళ్ళతో రాయిపించండి. రాయిపించరు. ఎందుకు? అందులో 3 వంతులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటాయి, అనుకూలమైన వాళ్ళే ఉంటాయి. వాస్తవంగా అప్పుడు జరిగింది ఏంటి? జగన్ వాళ్ళు అది లాక్కున్నారు. అవి లాక్కుని వాళ్ళు అంటే కంపెనీ వీళ్ళదే, ఇండస్ట్రీ వీళ్ళ పేరుతోనే నడిచినాయి లావాదేవీలు, డబ్బులు వాళ్ళు తిన్నారు ఉత్పత్తి దగ్గర. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళే తినేస్తారు. అంతకుముందు చంద్రబాబు టైంలో వాళ్ళే తినేస్తారు. ఇప్పుడు మధ్యలో జగన్ వాళ్ళు తింటారు. అయితే కంపెనీని వాళ్ళేం తీసుకుపోవడానికి లేదు కదా, కంపెనీని వాళ్ళ హయాంలో వాళ్ళు లీజులకు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ చేతికి వస్తాయి డబ్బులు. కింద స్థాయిలో తినటం కూడా ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే వాసుదేవరెడ్డి అప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి ఆయన కేంద్ర అధికారి, తనని ఇప్పటికే విచారించడం, అరెస్టులు, బెయిళ్ళు, ఈ కథలన్నీ నడిచినాయి. ఇప్పుడు తనని గత 2 రోజులుగా బలవంతంగా ఎత్తుకుపోయి హైదరాబాద్లో ఒక రాష్ట్రపతి, మొన్ననే నేను చెప్పా, ఏదో ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు పెడతారేమో, ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో ఈ కోర్టులు అడుగుతున్నాయి ఆ డేటా తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసి. వర రవీంద్రారెడ్డి కేసులో చాలా సీరియస్ కూడా అయింది కోర్టు, అక్కడ ఉన్నటువంటి డేటా ఇవ్వమని చెప్పేసి. అట్లాగా ఇక్కడ ఇస్తారనుకుంటాను, పెద్ద దెబ్బ కొట్టేటట్టున్నారు అనేది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే జరిగిందట. సాక్షి రాసుకొచ్చిన కథనం ఏంటంటే, వాసుదేవరెడ్డిని హైదరాబాద్లో ప్రైవేట్ ప్లేస్లో ఫామ్ హౌస్లో పెట్టి కొట్టారు, తిట్టారు, విజయసాయిరెడ్డి పేరు, మిథున్ రెడ్డి పేరు చెప్పమన్నారు. ఆయన అలా లేకుండా నేను ఎట్టా చెప్తానన్నాడు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. ఇది ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడానికంటే చివరికి నిన్న బ్రేకింగ్ లేసాక వదిలిపెట్టారట. దాంట్లో మాజీ అధికారులు 2, ప్రస్తుత అధికారి ఒకళ్ళు దీని వెనకాల ఉన్నారన్నటువంటి కోణాన్ని టచ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. తద్వారా తీసుకెళ్ళే ఉంటారు, దాంట్లో తీసుకెళ్లకుండా అబద్ధాలు రాయాల్సిన పని ఏం లేదు. అదే సందర్భంలో జగన్ నిరికించడం కోసం ఇంతకి తెగించారా అంటే తెగించినట్టే కనబడుతోంది. ఇందులో సరే ప్రస్తుతం ఉన్న అధికారుల కంటే తప్పట్లేదు, రాజకీయ కోణాల్లో వీళ్ళు కూడా పనిచేయాల్సి వస్తుందంటే ఒక అర్థం ఉంది. పాత అధికారులు, రిటైర్ అయిన అధికారులు ఈ పాత్రలు ఎందుకు పోషిస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు.